నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లోన్ లోతులను తెలుసుకునే ఈ ప్రయత్నంలో మరో భాగానికి స్వాగతం. ఈరోజు మనం పురుషులలో రెమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనం క్లినికల్ ప్రాక్టీస్లో అంత తరచుగా చూడం కదా. అవును, నిజమే. చాలా అరుదు. మొత్తం రొమ్ము క్యాన్సర్ కేసులు తీసుకుంటే బహుశా 0.5% కన్నా తక్కువేమో. అవును, సుమారు 200 కేసుల్లో ఒకటిలాగా. అయినా దీని గురించి తెలుసుకోవడం అవసరం. ఖచ్చితంగా. మరి క్లినికల్గా పేషెంట్లు ఏ లక్షణాలతో వస్తారు? మనం ప్రధానంగా ఏం గమనించాలి? చాలా సాధారణంగా, అంటే దాదాపు ఎప్పుడూ చూసేది చనుమొన కింద ఒక గడ్డ, నొప్పి ఉండదు. అదే మెయిన్ లక్షణం. పెయిన్లెస్ సబేరియోలార్ లంప్ అనమాట. అవును. పురుషుల్లో రొమ్ము కణజాలం తక్కువుంటుంది కాబట్టి ఏమవుతుందంటే అది త్వరగా చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది. అంటే స్కిన్కి, నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్కి. అవును. ఇంకా కింద ఉండే పెక్టోరల్ కండరాలకు కూడా. అందుకే అనుమానమొస్తే వెంటనే చూడాలి. సరే, అంటే లోకల్ ఇన్వేజన్ రిస్క్ ఎక్కువ. మరి నిర్ధారణ అయ్యాక సర్జికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏం చేస్తాం? ప్రధానంగా సర్జరీనే. మామూలుగా అయితే మాస్టెక్టమీ చేస్తారు. సింపుల్ మాస్టెక్టమీనా? అవును. అంటే రొమ్ము కణజాలం మొత్తం నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్తో సహా తీసేయడం. ఇక్కడ మార్జిన్ చాలా ముఖ్యం. ఎంత మార్జిన్ చూసుకోవాలి? అంటే కణితి చుట్టూ కనీసం 2 సెంటీమీటర్లు హెల్దీ టిష్యూ ఉండేలా చూసుకోవాలి. ఓకే, క్లియర్ మార్జిన్స్ కోసం. అవును. అది రికరెన్స్ రిస్క్ తగ్గిస్తుంది. మరి పెక్టోరాలిస్ మేజర్ మజిల్ సంగతేంటి? దాన్ని కూడా తీసేయాలా? అది అంటే కణితి నేరుగా ఆ మజిల్ ఫీషియాకు అతుక్కుపోయినా లేదా మజిల్లోకి వెళ్ళినా అప్పుడు ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ తీయాల్సి వస్తుంది. లేకపోతే అవసరం లేదా? లేకపోతే సాధారణంగా దాన్ని వదిలేయచ్చు. సరే, మరి యాక్సిలరీ మేనేజ్మెంట్ క్లినికల్గా నోడ్ నెగటివ్గా ఉంటే? మంచి పాయింట్. క్లినికల్గా ఇంకా ఇమేజింగ్లో నోడ్స్ నెగటివ్ అనిపిస్తే ఖచ్చితంగా సెంటినెల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటే SLNB చెయ్యాలి. తప్పనిసరిగానా? అవును, తప్పనిసరిగా. దానివల్ల ఫస్ట్ డ్రైనింగ్ నోడ్స్ స్టేటస్ తెలుస్తుంది. అది నెగటివ్ వస్తే మొత్తం యాక్సిల్లా క్లియర్ చేయాల్సిన పనుండదు. కరెక్ట్. దానివల్ల లింఫెడెమా లాంటివి తగ్గుతాయి కదా. అవును, మార్బిడిటీ తగ్గుతుంది. ఒకవేళ SLNB పాజిటివ్ వస్తే అప్పుడు యాక్సిలరీ క్లియరెన్స్ లేదా రేడియోథెరపీ గురించి ఆలోచించాలి. సర్జరీ తర్వాత అడ్జువెంట్ థెరపీ పాత్ర ఎంత ఉంటుంది? అవసరమా? చాలా అవసరం, తప్పకుండా. మాస్టెక్టమీ తర్వాత రేడియోథెరపీ ఇవ్వాల్సి రావచ్చు. ఎప్పుడు? ముఖ్యంగా లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉంటే లేదా కణితి సైజు పెద్దగా ఉంటే. కొన్నిసార్లు మార్జిన్స్ క్లోజ్గా ఉన్నా కూడా. లోకల్ రికరెన్స్ తగ్గించడానికి పోస్ట్ మాస్టెక్టమీ రేడియోథెరపీ PMRT ఇస్తారు. సరే. రేడియోథెరపీ కాకుండా సిస్టమిక్ థెరపీ సంగతేంటి? అది కూడా చాలా ముఖ్యం. చూడండి, పురుషుల రొమ్ము క్యాన్సర్లలో దాదాపు 80–90% ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్, ER పాజిటివ్గా ఉంటాయి. మహిళలతో పోలిస్తే ఇది ఎక్కువ శాతం గదా? అవును, చాలా ఎక్కువ. అందువల్ల హార్మోనల్ థెరపీ బాగా పనిచేస్తుంది. అంటే టామాక్సిఫెన్ వాడకం కీలకమా? ఖచ్చితంగా. ER పాజిటివ్ కణితులున్న అందరికీ టామాక్సిఫెన్ సిఫార్సు చేస్తారు. డోసు, డ్యూరేషన్ ఎలా ఉంటుంది? మామూలుగా రోజుకి 20 మిల్లీగ్రాములు, కనీసం 5 సంవత్సరాల పాటు వాడాలి. 5 ఏళ్లా? అవును. ఇది రికరెన్స్ రిస్క్ను ఇంకా మార్టాలిటీని కూడా బాగా తగ్గిస్తుంది. కొన్ని హై రిస్క్ కేసుల్లో, అంటే నోడ్ పాజిటివ్ లాంటివి, కీమోథెరపీ అవసరం కూడా పడొచ్చు. అంటే మొత్తం మీద చూస్తే ఇది అరుదైనా కూడా దీనికి ఒక నిర్దిష్టమైన చికిత్సా విధానం ఉంది. మాస్టెక్టమీ, అవసరమైతే పెక్టోరల్ ఎక్సైజన్, తర్వాత SLNB బట్టి యాక్సిలరీ మేనేజ్మెంట్. అవును. ఆపై రేడియోథెరపీ, ముఖ్యంగా హార్మోనల్ థెరపీ, ఇవన్నీ కలిపి ఒక పద్ధతి ప్రకారం వెళ్తాయి. సరిగ్గా చెప్పారు. ఇది ఖచ్చితంగా ఒక మల్టీడిసిప్లినరీ టీం కలిసి చేయాల్సిన పని. సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరూ కలిసి ప్లాన్ చేయాలి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. స్టేజింగ్, ట్రీట్మెంట్ ప్లానింగ్ అన్నీ దానిపై ఆధారపడతాయి కదా. అవును, సరైన సమయంలో ఇండివిడ్యువల్ నీడ్స్కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఫలితాలు బాగుంటాయి. ఈ హార్మోన్ల పాత్ర ఇంత బలంగా ఉండటం చూస్తే భవిష్యత్తులో పురుషులకు ప్రత్యేకంగా పనిచేసే కొత్త హార్మోనల్ ఏజెంట్ల మీద పరిశోధనలు పెరగొచ్చేమో. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. మా ఈ సంభాషణ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.